విశాఖలో గల ఘనత వహించిన కేజీహెచ్ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకున్నా అరకొరగానే అమలు చేస్తారు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఇక్కడ సాయంత్రం ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద పేరిట కేవలం పత్రికా ప్రకటన జారీ చేసి చేతులు దులిపేసుకున్నారని పలువురు మండిపడుతున్నారు. విశాఖలోని పలు పీహెచ్సీలలో సైతం కేజీహెచ్ లో సాయంత్రం ఓపీ గురించి నోటీసులు అతికించారు. కానీ కేజీహెచ్ ఓపీ విభాగాలు వార్డుల వద్ద ఎక్కడా కూడా కాగడా పెట్టి వెతికినా సాయంత్రం ఓపీ గురించి నోటీసులు కానరావడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేజీహెచ్లో వైద్యం కోసం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో రోగులు వస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని సంవత్సరాలు సాయంత్రం ఓపీ సేవలు నిర్వహించడం తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సేవలు అర్ధాంతరంగా నిలిచిపోవడం గమనార్హం. మళ్లీ గత వారమే ఓపీ సేవలు పునరుద్ధరించడం విశేషం. మీడియాలో ప్రకటన తప్ప కేజీహెచ్లో ఎక్కడా ప్రచారం చేయకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఫలితంగానే ఉదయం పూట కన్నా సాయంత్రం ఓపీ తక్కువ సంఖ్యలో నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. కేజీహెచ్లో సుమారుగా 700 మంది వరకు వైద్యులు ఉన్నారు. ఇక్కడ 2200 పడకలు అందుబాటులో ఉన్నాయి. కేజీహెచ్లో నిత్యం సగటున ఓపీ విభాగంలో 2300 మంది వరకు రోగులు వస్తారు. ఇక ఆరోగ్యశ్రీ పథకంలో 500 మంది వరకు చికిత్సలు పొందుతున్నారు. కేజీహెచ్లో ప్రస్తుతం 1426 మంది ఇన్పేషెంట్లు ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ 200కి పైగా రోగులు ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. ఇక్కడ 12 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ ఎండలు మండిపోవడంతో సాయంత్రం ఓపీలో రోగుల సంఖ్య 60కి మించడం లేదు. కాబట్టి సాయంత్రం ఓపీ సమయం 5 గంటలకు మార్చాలని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయమై వీబీసీ ఆన్ టీవీ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శివానందను వివరణ కోరగా త్వరలోనే సాయంత్రం ఓపీ గురించి బోర్డుల ద్వారా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్ మాట్లాడుతున్నాను, కేజీహెచ్ సూపరింటెండెంట్. మన విశాఖకి ఎన్నాళ్ళ నుంచో సేవలు అందిస్తున్న ఆరోగ్యప్రదాయని అయిన కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇప్పుడు మనం అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టడం అనేది జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దూరం నుంచి వచ్చే ప్రజలు వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని నా నోటీస్కి రావడం అనేది జరిగింది. ఇది జరిగిన వెంటనే మనం సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అంటే ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరో మెడిసిన్, యూరాలజీ, ఇలాగా మనకి అన్ని సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ మనకి వారానికి 2 రోజులు 3 రోజులు కొన్ని బ్రాంచెస్ చూడడం అనేది జరిగింది. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడి ఆ పర్టికులర్ రోజులు ఏంటనేది తెలియక మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. దీన్ని తెలుసుకొని కేజీహెచ్లో ఓపీడీ సేవలు ఆల్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ అన్నీ మీరు ఏ రోజు వచ్చినా ఆ రోజు చూసేటట్టు ఆల్ 6 days వారంలో 6 రోజులు కంప్లీట్గా ఈ సేవలు అందించేటట్టు దీన్ని పునరుద్ధరించడం అనేది జరిగింది. ఎక్సెప్ట్ సండే మీరు ఏ రోజు వచ్చినా మీకు ఏ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్లో డాక్టర్ కావాలన్నా వాళ్ళు అవైలబుల్గా ఉండేటట్టు చేయడం అనేది జరిగింది. దీనికి మా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మంచిగా స్పందించి వారి సేవలు అందించడం కోసం ముందుకు రావడం అనేది జరిగింది. సో ఈ సేవలను అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఇక్కడ దూరం నుంచి వచ్చే పేషెంట్స్ ప్లస్ ఇక్కడుండి కొన్ని ఇన్వెస్టిగేషన్స్, రక్త పరీక్షలు ఇవన్నీ చేయించుకొని వాటి రిపోర్ట్స్ కోసం అయిన తర్వాత ఆ రిపోర్ట్స్ మనకి మధ్యాహ్నం 1 గంట లేదా 12 అలా వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ డాక్టర్లు చూపించుకొని అదే రోజు పని అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే రాకుండా ఉండేటట్టు మన గవర్నమెంట్ ఈ మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది, కాకపోతే పబ్లిక్కి తెలియలేదు. సో అందుగురించే మీడియా మిత్రులందరికీ నా వినయపూర్వకంగా మేము కోరుకునేది ఏంటంటే, చాలామంది ప్రజలకి ఈ ఇబ్బంది ఉంటుంది. సో ఉదయం మీరు ఓపీ చూపించుకొని 9 to 1 o'clock వరకు మీరు ఓపీ చూపించుకొని పరీక్షలన్నీ చేయించుకొని అదే రోజు మీరు మరలా 2 to 4 డాక్టర్స్ని అందరినీ అవైలబుల్గా చేయడం అనేది జరిగింది.
సో మీరు అదే రోజు ట్రీట్మెంట్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సమ్మర్ ఉంటుంది కాబట్టి చాలా ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల రెండో రోజు మళ్ళీ పేషెంట్ మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ రెండో రోజు కూడా సఫర్ అవ్వడం, ఇటువంటి ప్రక్రియ ఏమీ లేకుండా సేమ్ డేనే ఒక రోజుతోటే వచ్చిన వాళ్ళు పని చూసుకొని వెళ్ళేటట్టు ఈ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇంతకుముందు ఓపీ మనకి చాలా తక్కువగా ఉండేది, కొంతమందికి మాత్రమే తెలుసు కాబట్టి ఇప్పుడు ఓపీ గణనీయంగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ సర్వీసెస్ మీరు డెఫినెట్గా బాగా యూటిలైజ్ చేసుకుంటే మా డాక్టర్స్ నుంచి మీరు సేవలు కంప్లీట్గా మీరు పొందడానికి ఇది అవకాశం ఉంటుందని సవినయంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈవినింగ్ ఓపీ మీద కేజీహెచ్ ఆవరణలో మనం ఎలాంటి ప్రచారం చేస్తాం? ఈవినింగ్ ఓపీ మీద కేజీహెచ్ ఆవరణలో ప్రచారం అనేది మేము బోర్డ్స్ పెడతాము. ఇవన్నీ ఇప్పుడు సైనేజ్ బోర్డ్స్ ఇవన్నీ మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి డెవలప్మెంట్ దిశగా మేము పరుగులు పెడుతున్నాము. క్యాజువాలిటీ అండ్ ఓపీ బ్లాక్స్ అన్నీ ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నాం. కంప్లీట్గా రెనోవేట్ చేసిన తర్వాత ఏ డాక్టరు ఎవరు ఎప్పుడు ఏ రోజుల్లో చూస్తారు ఏంటి అనేది కంప్లీట్గా మీకు డాక్టర్ల పేరుతో పాటు ఏ యూనిట్ డాక్టర్లు ఏ రోజు చూస్తారనేది కూడా మేము కంప్లీట్గా అన్నీ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాల్స్ ఇవన్నీ మేము అక్కడ రెనోవేషన్ వర్క్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము డిస్ప్లే చేయలేకపోతున్నాం. అందుకే మీడియా ద్వారా అందరికీ ప్రజలకి ముందు ఇప్పుడు తెలియజేసి మీరు మరలా వచ్చేసరికల్లా మేము మొత్తం అంతా క్లియర్ కట్గా మీకు అదంతా మేము చేయడం అనేది జరుగుతుంది.